సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని చాలా నియోజకవర్గాలతో తాను పనిచేశానన్నారు. ఏ మూలకెళ్లినా ప్రజలు తనను గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరిస్తారన్నారు దానం. సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి చేసిందేవీ లేదన్నారు. అందుబాటులో ఉండని కిషన్ రెడ్డికి ఓటేసినా దండగేనన్నారు. మోదీ మాటలతో దేశ ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు దానం. సికింద్రాబాద్ ప్రజలు తనను పార్లమెంట్కు పంపబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. దానం నాగేందర్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఖచ్చితంగా సికింద్రాబాద్లో 3 రంగుల జెండా ఎగరవేస్తూ ఉంటున్న దానం నాగేందర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి ప్రచారానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రచారం ఎలా ఉంది? ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది? మీరే చూస్తూ ఉన్నారు, గత 10 రోజుల నుంచి నాతో పాటే మీరు కూడా ఉన్నారు. ప్రజలు బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే దృఢ సంకల్పంతో కంకణబద్దులై కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇదే స్ఫూర్తితోని ఇంకా 10వ తేదీ వరకు 13వ తేదీ వరకు పనిచేయాలని, తప్పకుండా మన విజయం తథ్యం. ఎన్ని రకాలుగా ఎన్ని నాయకులు ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా ఏది చేసినా మనం గెలిచేది మాత్రం ఖాయం. కాబట్టి సికింద్రాబాద్ ప్రజలు నిర్ణయించుకున్నారు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు ఒక్క రూపాయి పనిచేయలేదు. కేంద్ర మంత్రిగా ఒక్క నిధులు తీసుకురాలేదు. అంబర్పేటలో ఉన్న ఫ్లైఓవర్ ఒకటే దానికి నిదర్శనం. కేంద్రం నుంచి డబ్బులు తేవాలి. ఉప్పల్ ఫ్లైఓవర్ అలాగే ఉంది, అంబర్పేట ఫ్లైఓవర్ అలాగే ఉంది. దాన్ని పట్టించుకొని నాయకుడు, ప్రజలకు అందుబాటులో లేని నాయకుడు, గెలిచినా ఒకటే గెలవకున్నా ఒకటే. దానం నాగేందర్ అనేవాడు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటారు. ఖైరతాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణతోని, వాళ్ళు చూపినటువంటి ప్రేమ వల్ల, వాళ్ళు చేపించినటువంటి కష్టం వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగానంటే నా ఖైరతాబాద్ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా, మంత్రిగా హైదరాబాద్ ప్రజలతో నాకు ఉన్నటువంటి అభినవభావ సంబంధం. అదేవిధంగా ఖైరతాబాద్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హైదరాబాద్లో చాలా నియోజకవర్గాల్లో పనిచేసిన వాడిని. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మషీరాబాద్ ఎన్నికల్లో నేను పనిచేశాను. మిగతా అంబేర్పేటలో పనిచేశాను. చాలా చోట్ల పనిచేసి ప్రజలకు నాకు ఒక అభినవభావ సంబంధం ఉంది హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలతోని. కాబట్టి సికింద్రాబాద్ ప్రజలకు నేను ప్రత్యేకంగా నేను దానం నాగేందర్ అని చెప్పుకునేటువంటి అవసరం లేదు. ఎందుకంటే అందరూ నన్ను గుర్తుపడతారు. నేను నిన్న అడ్డగుట్టాలో తిరిగేటప్పుడు మీ వల్ల ఉండే చాలామంది మీడియా వాళ్ళకి పోయి అడిగాను, అమ్మా నన్ను గుర్తుపట్టారంటే, నిన్నెందుకు గుర్తుపట్టాను బిడ్డాను, దానం నాగేందర్ కదా అని చెప్పారు. అది దానం నాగేందర్ గారు. ఆ ఘనత, ఆ క్రెడిట్ మా ఖైరతాబాద్ ప్రజలకు పోతుంది. వాళ్ళు చూపిన ఆధారం వల్ల వాళ్ళు నన్ను ఇట్లా గెలిపించి ఈ స్థాయికి తెచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా హైదరాబాద్ సిటీలో దానం నాగేందర్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకోగలిగారు. అసలు దానం నాగేందర్కి ఓటేందుకు చేయాలి? సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఆయన కొత్తగా చేయాల్సిన అభివృద్ధి ఏముందని మీ ప్రత్యర్థులు అంటారు. దానికి మీరేమైనా సమాధానం? సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు ఏం చేయలేదు. రెండోది, కిషన్ రెడ్డి గారికి ఓటు వేసినా వేయకున్నా ఒకటే. ఎందుకంటే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడు. ఎవరన్నా ఒక హజ్కు పోవాలంటే లెటర్ ఇయ్యాడు, తిరుపతికి పోవాలంటే లెటర్ ఇయ్యాడు, ఒక ఫోన్ చేయమంటే చేయడు. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నప్పుడు ప్రజల మధ్య ద్వారా ఎన్నుకోబడితే ఒక కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తుంది, తెలియకుండా ఏదో పోలీస్ కేసు అవుతుంది. ఆయన పెళ్లికైనా సావుకైనా కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి పోతాడు, కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి పోయి దానం దగ్గరికి వస్తారు. సార్, ఇవే చివరి ఎన్నికలని చాలా సందర్భాలు అంటున్నాయి ఈ మధ్య. దానికి కారణం ఏమంటే, ఇప్పుడు ఎందుకంటే చివరి ఎన్నికలు ఎందుకు అంటున్నామంటే, మోడీ గారు చెప్పేటువంటి మాటలతోని ప్రజలు, ప్రత్యేకంగా హిందువులు ముస్లింలు భయాందోళనకు గురవుతున్నారు. రిజర్వేషన్స్ మేము వ్యతిరేకమని చెప్తున్నారు. అదే మాటని రిజర్వేషన్ ఎందుకు ఎత్తారు? మేమైతే కులగణన జరగాలంటున్నాము. సంఖ్యాపరంగా, సంఖ్య ఆధారంగా వాళ్ళకి న్యాయం జరగాలి, రాజ్యాంగంలో మనకు అధికారం ఉంది అని చెప్తున్నారు. అందుకనే ఒకవేళ అబ్కి బార్ 400 పార్ వస్తే ఇక ఎన్నికలు ఉండయి. ఢీగొట్టేది ఏం లేదు. పద్మారావు గారు సికింద్రాబాద్లోనే హ్యాపీగా ఉన్నారు. అక్కడే ఉంటే ఆయనకు సంతోషం, ఆయనకు ఆరోగ్యానికి కూడా మంచిది. తర్వాత ఇక సికింద్రాబాద్లో మన ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి గురించి మాత్రం చెప్పాను ఇప్పుడే. ప్రజలకు అందుబాటులో ఉండడు. ప్రజలే ఢీగొడతారు పక్కకు, నన్ను మాత్రం పార్లమెంట్కు పంపిస్తారు. కిషన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత మమ్మల్ని గెలిపిస్తుందని దానం నాగేందర్ అంటున్నాడు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.